చేసుకోవచ్చని చెప్పేసి ఏ ప్రభుత్వం చెప్తుంది. చిత్తూరు తవనంపల్లి మండలం గొల్లపల్లి గ్రామం మామిడి రైతులు అటవీ శాఖ అక్రమ నిరోధాలపై ఆందోళనకు దిగారు. 1990లో ప్రభుత్వ పట్టా భూమిలో పండిన పంటను అటవీ శాఖ అధికారులు ఫారెస్ట్ ల్యాండ్గా మలిచి రవాణా ఆపడం రైతులను తీవ్రంగా కలతపరుస్తోందన్నారు. హైకోర్టు స్టే ఉన్నప్పటికీ నిరోధాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. రైతులు జిల్లా కలెక్టర్ను సమస్యకు పరిష్కారం కోరుతున్నారు. స్పందన లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన హామీ ఇచ్చారు. దానికి వండుకొని ఏదైనా కాగితం తెచ్చుకొని చేసుకోండి, మమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టద్దు అన్నాడు. సరే సార్ నేను కాగితం తెచ్చుకునేదాకా రాను తోపులేకన్నా. స్టే ఆర్డర్ తెచ్చుకున్నాము, 4 రోజులుగా కాయ కోస్తున్నాము. అప్పుడంతా నిలపలేదు, ఇప్పుడు మాత్రం వచ్చి నిలిపినారు. దీన్ని జయశేఖర సారు ధిక్కరిస్తున్నారు. ఫారెస్ట్ ఆఫీసరు జయశేఖర్. పెద్ద పంజాని భూములు 50 సంవత్సరాలుగా పట్టాలంతా ఉన్నాయి, కానీ కాయ కోసేది కనుక అబ్జెక్షన్ చేస్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు. ఇప్పుడు 4 రోజులు కోసినాము స్టే ఆర్డర్ తెచ్చుకొని, అప్పుడంతా రాలేదు. ఈ రోజు మాత్రమే వచ్చి కాయ నిలేసినారు. అంత ట్రాక్టర్ పోసి అంత లోడ్ చేసినాము. బండి లోపల నుంచి బయట పోనీలేదు, తోపుల నుంచి ఇక్కడే ఉండదు, వచ్చి అడ్డుకున్నారు. దీనికి న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇంకా ఉండే పంట అంతా కాయ మొత్తం రాలిపోతుంది మాగిపోయి. దానికి ఏదన్నా మాకు ఇప్పటికే ఇంత ఇదిగా ఉంది కాబట్టి ఇంకా పెట్టినామంటే ఇంకా నష్టం ఎక్కువైపోతుంది. దానికి తొందరగా ప్రభుత్వము చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. సమస్యని గవర్నమెంట్ పరిష్కరించాలని కోరుచున్నాము. గ్రామం సోమల మండలం శేఖర్ అనే అతను మామిడికాయలు కోస్తుంటే ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు. అదేవిధంగా జిగొల్లపల్లి రామప్ప గౌడు, శ్రీనివాసులు గౌడు ఇట్లా చాలా మంది రైతులవి మామిడి పంటలు ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు. గత 50 సంవత్సరాలుగా మా పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నాము. ఇన్ని సంవత్సరాలు చేసుకుంటా ఉంటే కరెంటు కూడా 2009లో ఇచ్చినారు, డీఫారాలు 90లో ఇచ్చినారు. ఇన్ని సంవత్సరాలుగా మా నాయనాల కాలం నుంచి చేసుకుంటా అంటే ఇప్పుడు వచ్చి ఫారెస్ట్ అధికారులు అబ్జెక్షన్ చేస్తున్నారు. గత 50 సంవత్సరాలుగా భూమి 211A అనే సర్వే నంబర్ భూమిలో సాగు చేసుకుంటున్నాము. గత 50 సంవత్సరాలుగా పెద్ద పంజాని మండలం కింద వస్తుంది అది. ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు వచ్చి మామిడి చెట్లు 30 ఏళ్ళు మామిడి చెట్లు వయసు కలిగి మామిడి పంటను కోస్తా ఉంటే అడ్డగించినారు, మమ్మల్ని కొయ్యనీయకుండా. ఇది మా ఫారెస్ట్కు చెందిందని అడ్డగించినారు. ఇది సర్వే నంబర్ 211A 2009 సంవత్సరము మాకు కరెంట్ సర్వీసులు కూడా గవర్నమెంట్ ఇప్పించినారు. 50 సంవత్సరాలుగా మా తండ్రుల కాలం నుంచి మేము ఈ భూమిని అనుభవిస్తున్నాం. ఇప్పుడు వచ్చి ఫారెస్ట్ అధికారులు వచ్చి మమ్మల్ని నిలవేసి ఈ భూమి ఫారెస్ట్ సంబంధించి మీరు మామిడికాయలు కొయ్యకూడదు అనేసి అబ్జెక్షన్ చేస్తున్నారు. తుని నియోజకవర్గం